తెలంగాణ పేరుకు మాత్రమే బలహీన వర్గాల రాష్ట్రం. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జనాభా దాదాపు 80% పైనే ఉన్న పెత్తనం మాత్రం అగ్రవర్ణాలదే. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల కంటే అగ్రవర్ణాలకే పెద్దపీట వేసింది. ప్రస్తుత మంత్రి మండలిలో సీఎం రేవంత్ రెడ్డి సహా 12 మంది ఉండగా వారిలో 7గురు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు 5గురు ఉన్నారు. 7గురు ఓసీలలో 4గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా మిగతా 3గురిలో ఒకరు బ్రాహ్మణ, ఒకరు కమ్మ, మరొకరు వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మిగతా 5గురిలో 2 ఎస్సీలు, అది భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ. 2 బీసీలు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎస్టీ సీతక్క ఉన్నారు. రేపో మాపో జరుగుతుందని భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలోనూ తమకు న్యాయమైన వాటా దక్కుతుందన్న గ్యారంటీ లేదు అని బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ కథనం ప్రకారం మంత్రివర్గ విస్తరణలో 4గురికి చోటు కల్పించనుండగా వీరిలో 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి, మరో 2 బీసీలకు అవకాశం ఉంటుందని తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి పి సుదర్శన రెడ్డికి చోటు కల్పించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న 4గురు రెడ్డి మంత్రుల సంఖ్య 6కు చేరుకోనుండగా ఓసీ మంత్రుల సంఖ్య 9కి చేరుకోనుంది. మరో 2 బీసీలు వాకిటి శ్రీహరి, దాను నాగేందర్ కు కూడా మంత్రి పదవులు దక్కుతాయని మంత్రి పేర్కొన్నారు. అప్పుడు బీసీ మంత్రుల సంఖ్య 4కు చేరుకోనుంది. మంత్రి దామోదర రాజనరసింహ చెప్పిందే నిజమైతే రాష్ట్ర మంత్రి మండలిలో అగ్రకులాల వారికే పెద్దపీట దక్కనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక సమతుల్యం లోపించినట్లు అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధికారం లేని పీసీసీ అంటగట్టే ప్రయత్నం, బీసీలకు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లభించలేదు అనే విమర్శలను అధిగమించేందుకు గాను ఆ సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్ష పదవికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అధికారం అంతా సీఎం చేతిలోనే ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు మరో పవర్ సెంటర్ కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన వ్యక్తికే ఈ పదవిని కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. పీసీసీ కొత్త అధ్యక్షునిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును సీఎం ప్రతిపాదించినట్లు సమాచారం. ఏదైనా కారణంగా మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించలేని పక్షంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరును కూడా రేవంత్ రెడ్డి సూచించినట్లు చెబుతున్నారు. తమ దృష్టిలో వీరిద్దరూ డమ్మీ అభ్యర్థులేనని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.